मेगा न्यूज। బీజేపీ దేశవ్యాప్తంగా దుర్మార్గమైన పాలన కొనసాగిస్తోందని ఎన్నికల కమిషన్ నరేంద్ర మోదీ ఏజెంట్లా వ్యవహరిస్తున్నారని, ఈ నేపథ్యంలోనే ఓట్ చోరీతో బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకుంటుందని ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ లెనిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగ ఓట్లతో అధికారంలోకి వస్తున్నారని తమ నాయకుడు పదే పదే చెప్పడం జరిగిందన్నారు. దొంగ ఓట్లకు నిరసనగా దేశవ్యాప్తంగా యువజన కాంగ్రెస్ ఉద్యమాలు చేస్తుందని వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకలపై బీజేపీ ఎన్నికల కమిషన్కు వ్యతిరేకంగా రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ లెనిన్, ఏపీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు లక్కరాజు రామారావు, ఆల్ ఇండియా యువజన కాంగ్రెస్ సెక్రటరీ మమతా నాగిరెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. మోదీ దొంగ ఓట్లతో అధికారంలోకి వచ్చారన్నారు. ఓటు చోరీ వ్యవహారంపై ఏఐసీసీ ఉద్యమాలకు పిలుపునిచ్చిందన్నారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కార్యాలయ ముట్టడి కార్యక్రమాన్ని తలపెట్టామన్నారు. ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి ఓట్ల దొంగతనాన్ని అరికట్టడానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ విజయవాడ నుంచి మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ని కార్యాలయాన్ని చేయడం జరుగుతూ ఉంది. మరి దీనికి గాను ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ లెనిన్ గారు, అలాగే ఆల్ ఇండియా ఇన్ఛార్జ్ యూత్ కాంగ్రెస్ సెక్రటరీ మేడం మమతా నాగిరెడ్డి గారు, అలాగే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మస్తాన్ వలీ గారు, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అందరూ కూడా ఇందులో పాల్గొనడం జరుగుతుంది. ఈ దేశంలో ఓట్లు దొంగతనం చేసి ఏదైతే మహారాష్ట్రలో కానివ్వండి, హర్యానాలో కానివ్వండి, ఇప్పుడు మొన్నటికి మొన్న బీహార్లో కూడా ఓట్లు దొంగతనంతోనే వాళ్ళు గద్దెనెక్కారు తప్పితే వారు సొంతంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సంక్షేమం కోరిన వాళ్ళైతే కాదు. మరి దానికి మేము యువత అంతా కూడా కదిలి రావాలి. ఈ యొక్క ఏదైతే అరచకాలు ఉన్నాయో ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్, అలాగే ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎవరైతే చేస్తున్నారో వీరందరినీ కూడా వీళ్ళు చేసినటువంటి అరాచకాలను అరికట్టడమే మా యువజన కాంగ్రెస్ ధ్యేయం అని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు మస్తాన్ లెనిన్ గారు మాట్లాడతారండి. గుడ్ మార్నింగ్ టు ఆల్. టుడే Andhra Pradesh Youth Congress has organized a protest in front of Election Commission regarding that vote chore. BJP government, the Modi government is the very fraudulent government. They forming the government throughout India through that vote chore. Our leader, future of India, Rahul ji, explained very detailed about that vote chore which was happened in Karnataka, which was happened in Haryana. Now it was established in Bihar also. So we have doubt that in Andhra Pradesh also the same thing was happened. Wherever that BJP's alliance government forming throughout India, in that states vote chore is happening. So Indian Youth Congress decided to have a protest throughout the nation under the leadership of IOC President उदय भानु जी. सिस्टमैटिकली हमारे डेमोक्रेसी पे अटैक कर रही है, हमारे कॉन्स्टिट्यूशनल राइट्स पे अटैक कर रही है और पूरे आंध्र प्रदेश में आईवाईसी इंडियन यूथ कांग्रेस के लीडरशिप में आज हम लोगों ने यहाँ पे पूरे आंध्र प्रदेश में एक मूवमेंट का ऐलान किया है जो हम वोट चोर गद्दी चोर के नाम पे जो है कर रहे हैं. हम जो है ईसी को इसके लिए अकाउंटेबल मानते हैं. हम पूरे मुस्तैदी से हर गली हर नके पे हर जन जन के पास जाएंगे क्योंकि ये पोरेस्ट, मार्जिनाइज्ड, अल्पसंख्यक और जितने भी अपने SC, ST, BC वोटर्स हैं उनके ऊपर सिस्टमैटिक डिस्क्रिमिनेशन किया जा रहा है और अटैक किया जा रहा है. जैसा कि आपने देखा महाराष्ट्र चुनाव, हरियाणा चुनाव और हमारे साथियों ने अभी आपको बताया कि किस तरीके से SIR का दुरुपयोग कर 65 लाख वोटर्स को ऐड किया गया और जो है भर भर की ट्रेनें भर कर जो है वोटर्स को जो है दूसरे स्टेट्स के द्वारा ट्रेनों में लेकर आया गया और पूरे वोट सिस्टम को मैनिपुलेट किया गया. हम इस इलेक्शन के खिलाफ, इस इलेक्शन कमीशन के खिलाफ और पूरे बीजेपी लेड एनडीए गवर्नमेंट के खिलाफ एक मूवमेंट का ऐलान करते हैं और जब तक इस तानाशाह गवर्नमेंट को, इस चोर गवर्नमेंट को हम गद्दी से उतार कर नीचे फेंक नहीं देते, जड़ों से उखाड़ कर नीचे नहीं फेंक देते, पूरा यूथ कांग्रेस का एक एक कार्यकर्ता हर गली हर नक्के पे धरना देगा और आज उसी के तहत हम लोग पूरे आंध्र प्रदेश में इस मूवमेंट का ऐलान करते हुए अभी हम इसी ऑफिस के सामने प्रोटेस्ट करने जा रहे थे. अपनी आवाज को उनको अकाउंटेबल ठहराने के लिए हम बात करने जा रहे थे. आप देख सकते हैं कि किस तरीके से यूथ कांग्रेस की आवाज అఖిల భారత యువజన కాంగ్రెస్ పిలుపు మేరకు రాష్ట్ర యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో
నరేంద్ర మోడీ యొక్క దుర్మార్గ విధానం. ఎన్నికల కమిషన్ ఒక ఏజెంట్ లాగా నరేంద్ర మోడీకి పనిచేస్తా ఉన్నాడు. దొంగ ఓట్ల కోసం జరుగుతున్నటువంటి ప్రయత్నాన్ని ఎప్పటికప్పుడు పాత్రికేయ మిత్రుల ద్వారాగా రాహుల్ గాంధీ గారు భారతీయుల మధ్యన పెట్టాడు. దాని మీద ఎన్నికల కమిషన్ అఫిడవిట్ ని డిమాండ్ చేస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు అఫిడవిట్ ఎలక్షన్ పోటీ చేశాడు, అఫిడవిట్ ఇచ్చాడు. మేము పేగు దొంగతనంగా ఓట్లు చేర్పించలేదు, 0 డోర్ నెంబర్ మీద ఓట్లు చేర్పించలేదు, మేము న్యాయబద్ధంగా ఉన్నాము అని చెప్పి ఎలక్షన్ కమిషన్ అఫిడవిట్ ఇవ్వాలని యువజన కాంగ్రెస్ డిమాండ్ చేస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా అతిపెద్ద యువజన కాంగ్రెస్ ఇవాళ ఉద్యమం చేస్తా ఉంది. ఇవాళ SIR ద్వారాగా బీహార్ లో ఎన్నికలు గెలిచింది. 69 లక్షల ఓట్లు తీసేశారు. ఎక్కడైతే దేశంలో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా సాంప్రదాయంగా ఉన్నటువంటి ఓటు బ్యాంకును తీసేసినటువంటి చరిత్ర. కోర్టు ఇంటర్వెన్షన్ జరగగానే 47 లక్షలకు తీసుకొచ్చారు. ఇవాళ పని కట్టుకొని నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా SIR అనేటటువంటి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది. నిన్న కూడా ఆల్ పొలిటికల్ పార్టీస్ సచివాలయంలో ముఖ్య ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ గారిని కలిసాం. ఇవాళ BLOs మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, కేరళ, తమిళనాడు మరి వెస్ట్ బెంగాల్లో 5 BLOs ఆత్మహత్యలు చేసుకున్నారు వీళ్ళ ఒత్తిడి వల్ల. ఇటువంటి దుర్మార్గ విధానం ప్రజాస్వామ్యానికి మంచిదా? ఇవాళ యువజనులు వీళ్ళ ఆకాంక్ష ఏంటి? ఉద్యోగ అవకాశాల కోసం